ప్రధాన వార్తలు చూసినట్టయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో గ్రామాల్లో రాజకీయ వేడి రగులుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కల్వకుర్తి నియోజకవర్గంలోని ఇటు వెల్దండ, కర్తాల్ మండలాలకు సంబంధించినటువంటి వందలాది మంది ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వందలాది మంది వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి, అందుకోసం ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి సర్పంచులందరికీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి, ఇప్పటికే 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చక పచ్చి మోసం చేసిందని చెప్పేసి ఇప్పటికే ప్రజలకందరికీ కూడా ఆ విషయం తెలుసని చెప్పేసి, అది గుర్తుంచుకొని బీఆర్ఎస్ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపిస్తే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ రోజు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వెళ్ళిన వారందరికీ కూడా అక్కడ ఘనంగా స్వాగతం పలకడంతో పాటు ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్న వేళ బీఆర్ఎస్ పార్టీలోకి వలసల వెల్లువ కొనసాగుతుందని చెప్పవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం పెద్దూరు గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ లింగమయ్యతో పాటు మాజీ సింగిల్ విండో డైరెక్టర్ తిరుపతి గౌడ్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా మాజీ జడ్పీటీసీ ఈదుల నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కూడా ఈదుల నరేందర్ రెడ్డి మాజీ జడ్పీటీసీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులనే సర్పంచులుగా ఎన్నుకోవడానికి, ఓట్లు వేయడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మాజీ జడ్పీటీసీ ఈదుల నరేందర్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. 154 గ్రామాల్లో 1324 వార్డులకు గాను ఎన్నికలు జరిపేందుకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనది కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు ఆయన తాడూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ తాడూరు, తెలకపల్లి, కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూరు మండలాల్లో ఈ 6 మండలాల్లో కూడా మొదటి విడత ఎన్నికలు ఉంటాయని చెప్పేసి, దానికోసం సర్వం సిద్ధం చేశామని, ఎవరైతే పోటీలో ఉండాలనుకున్నారో వాళ్ళంతా కూడా నామినేషన్లు వేయవచ్చు అని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా అక్కడ అధికారులకు పలు సూచనలు కూడా కలెక్టర్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ప్రజలకు కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది.